తెనాలి మండలం నందివెలుగు గ్రామంలోని మహర్షి దయానంద సరస్వతి ఆశ్రమం ఆధ్వర్యంలో మహర్షి దయానంద సరస్వతి 201వ జయంతిని పురస్కరించుకొని 50 మంది టీబీ ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు పౌష్టికాహారం పంపిణీ చేశారు. ఆశ్రమ పాలకవర్గం పాల్గొని వీటిని అందజేసింది. మండల గ్రామమైన నందివెలుగులోని మహర్షి దయానంద సరస్వతి 201వ జయంతిని పురస్కరించుకుని స్థానిక తెనాలి పాత గవర్నమెంట్ హాస్పిటల్ ప్రాంగణంలో ప్రధానమంత్రి టీబీ ముక్త భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా 50 మంది టీబీ మరియు ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు పౌష్టికాహారాన్ని పంపిణీ చేశారు. మండల గ్రామమైన నందివెలుగులోని మహర్షి దయానంద ఆశ్రమం ఈ పౌష్టిక ఆహారాన్ని అందజేసింది. ఈ కార్యక్రమంలో ఆశ్రమ గౌరవ అధ్యక్షులు గుగ్గిలం రామ్మోహన్ రావు, అధ్యక్షులు తుమ్మల కృష్ణకుమారి, ఉపాధ్యక్షులు అచ్యుత వెంకట సతీష్ బాబు, కార్యదర్శి కూరపాటి రవీంద్రనాథ్, సహాయ కార్యదర్శి కోట బద్రీనాథ్ గుప్తా, కోశాధికారి విశ్వనాథుల సంగమేశ్వరరావు, వేద ధర్మ పరిరక్షకులు కూరపాటి కళ్యాణి, మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ కొలసాని రామచంద్, డాక్టర్ రవి ప్రభుత్వం పాల్గొన్నారు. ఇక్కడ కూర్చున్న మనకి ఇక్కడ కూర్చున్న వ్యక్తికి తేడా ఏంటంటే ఏం కనిపిస్తుంది, దురదృష్టం అంతే. వాళ్ళకి ఆ టీబీ లక్షణాలు ఎందుకు వచ్చినా వాళ్ళకి తెలియదు. ఈ మధ్య ఒక డాక్టర్ గారు ఒక రీల్ యూట్యూబ్లో చాలా పాపులర్గా అవుతుంది. మనిషి ఆరోగ్యంగా ఉండడానికి ఎక్కువ ఖర్చు పెట్టాలా, అనారోగ్యంగా ఉండడానికి ఎక్కువ ఖర్చు పెట్టాలా? ఆన్సర్ ఏమొస్తుందంటే మనకి ఆరోగ్యంగా ఉండడానికి ఎక్కువ ఖర్చు పెట్టాలేమో అనిపిస్తుంది. కానీ ఆరోగ్యంగా ఉండడానికి ఏం ఖర్చు పెట్టవలసిన లేదు, చాలా లాజికల్గానే చెప్పారు. ఇంట్లో ఫుడ్ తింటా, కొంచెం వాటర్ ఎక్కువ తాగుతా, ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తా, మానసికంగా ఆనందంగా ఉంటే ఎలాంటి రోగాలు రావు కాబట్టి ఖర్చు లేదు దాన్ని. బయట ఫుడ్ తింటా, చెడు అలవాట్లకు అలవాటై, డబ్బులతో కొనుక్కున్న చెడు అలవాట్లకు అలవాటై రోగాలు తెచ్చుకుని ఆ రోగాలు తగ్గడానికి మళ్ళీ మందులు కొనుక్కోవడానికి డబ్బులు ఖర్చు పెట్టడం, అంటే అనారోగ్యంగా ఉండడానికి ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అంటే మీరు ఇక్కడున్న మీకు ఈ సింటమ్స్ ఎందుకు వచ్చినా మీకు తెలియదు. అసలు మీరేమి కావాలని అనారోగ్యాన్ని కొని తెచ్చుకోవాలి మీరు. ఎందుకంటే ఒకళ్ళిద్దరు మా స్టూడెంట్ పేరెంట్స్ కూడా ఉన్నారు, మొన్న కూడా నేను కలిశాను. అదొక దురదృష్టం. కానీ ఇలాంటి కార్యక్రమాలు ఇందాక రామరావు గారు అన్నట్టు గవర్నమెంట్ చాలా ప్రయత్నం చేస్తుంది, డెఫినెట్గా చేస్తుంది, మీకు కావాల్సిన మెడిసిన్ అందిస్తుంది. బట్ ఆ మెడిసిన్ తట్టుకునే శక్తి మీకు ఉండాలంటే ఒక మంచి ఫుడ్ మీకు ఉండాలి. కాబట్టి అందరం గవర్నమెంట్ మీద ఆధారపడకూడదు. కాబట్టి స్వచ్ఛంద సంస్థలు చాలా ఉన్నాయి. కాబట్టి మన రవి గారు లాంటి డాక్టర్, మెడికల్ ఆఫీసర్ మేడం గారు లాంటి వాళ్ళు డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ అప్రోచ్ అయ్యి మా పేషెంట్స్ కొంచెం సపోర్ట్ చేయండి అని అనడం ద్వారా ఈ భూమి మీద తెనాలి లాంటి మంచి ప్రాంతంలో మానవత్వం ఇంకా చాలా బాగుంది. కాబట్టి మీకు సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తా. నా ఉద్దేశంలో ఈ లక్షణాలు ఉంటే మనం టీబీ సస్పెక్ట్ చేయడానికి అవకాశం ఉంది. ఒక గోర్లకి వెంట్రుకలకి తప్పించి బాడీలో ఏ పార్ట్కైనా కూడా టీబీ అనేది సోకడానికి అవకాశం ఉంది. ఎక్కువగా ఏంటంటే లంగ్స్కి రావడానికి ఉంటుంది. మిగతా పార్ట్స్వి మనం కనుక్కోలేము దాదాపుగా. ఆ లక్షణాలు ఏమన్నా ఇలాంటివి కనిపిస్తూ ఉంటే మీ యొక్క పరిధిలో ఎవరన్నా ఉన్నా కూడా దయచేసి మా టీబీ యూనిట్ ఉంది, అక్కడికి మీరు రిఫర్ చేయవచ్చు. వీళ్ళకి ఇంత ఖరీదైన మందులు, ఖరీదనే కాదు కానీ చాలా పవర్ఫుల్ మెడిసిన్స్, ఇవి చాలా పవర్ఫుల్ మెడిసిన్స్. ఇవి తీసుకుంటున్నప్పుడు మంచి డైట్ అనేది తీసుకోవాలి. మరి బీపీఎల్ పేషెంట్లకి ఇంత రోజుకి 6 లీటర్ పాలు, గుడ్లు, మాంసం ఇవన్నీ కూడా తీసుకోవాలంటే శక్తికి మించిన పని. మరి అలాంటి వారికి మరి ఇలాంటి సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి మరి నెలకి సరిపడా రేషన్ ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. వాళ్ళు తీసుకున్నటువంటి వాళ్ళు సమకూర్చుకునే దాంతోపాటు ఎక్స్ట్రాగా ఇది మనకి వాళ్ళకి ఉపయోగపడుతూ ఉంటుంది. కాబట్టి మందులు వేసుకోవడమే కాదు కానీ దానికి సరిపడినటువంటి పోషకాహారం కూడా తీసుకోవాల్సిన అవసరత మరి టీబీ పేషెంట్స్కి ఉంది. దీనికోసం మా రవి ప్రతి నెల ఎవరో ఒకరిని కాంటాక్ట్ చేయడం, డైట్ ఇప్పించడం అనేది చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఉన్నవాళ్ళు బయటికి పిల్లల దగ్గరికి వెళ్ళి 1 నెల, 2 నెలలు, 6 నెలలు ఉన్నా కూడా అభ్యంతరం లేదు. ఇలా మానవత్వంతో కొన్ని విలువలను పెట్టుకొని ఈ ఆశ్రమం అందరికీ అందుబాటులో ఉందండి. మొన్న కన్యా నిర్మాణ శిబిరం ద్వారా 45 మంది కన్యలకు చక్కటి బోధన ఇవ్వడం జరిగిందండి. మాతృభక్తి, పితృభక్తి, దేశభక్తి, దైవభక్తి, గురుభక్తి వాళ్ళ యొక్క బుద్ధిలో బీజంగా పెట్టడం జరిగింది. చాలా సంతోషించారండి వాళ్ళ తల్లిదండ్రులు కూడా. ఆధ్యాత్మిక వాతావరణాన్ని అక్కడ నెలకొల్పి టీవీ అనేది అక్కడ ఉండదండి. టీవీ సీరియల్స్, టీవీ ఏమీ ఉండదు.
కేవలం అగ్నిహోత్రం, వేదమంత్ర పాఠము, ప్రవచనాలు, పిల్లలు స్కూల్కి వెళ్ళినట్లు టకటకా వచ్చేస్తారండి. ఉదయము సాయంత్రం అగ్నిహోత్రానికి ఎంతో ప్రేమిస్తారు. అక్కడ ఉన్నవాళ్ళు మేము చనిపోయిన తర్వాత మా దాన సంస్కారం మీరే